ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 21వ వచనము. దేవుడు ఈ దినమున నీ బిడ్డల కోసము మాట్లాడుతూ ఉన్నాడు. నీ సంతతి భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును అని యొక్క వాక్య భాగం ద్వారా మనం ఈ రోజు తెలుసుకొని ఉన్నాము. మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు వారి సంతానమును ఇసుక రేణువుల కంటే విస్తారముగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ దినమున నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ సంతతిని ఆకాశము నిలిచినంత కాలము అంటే ఈ భూమి ఎంతవరకు అయితే నిలిచి ఉంటుందో ఆ భూమి నిలిచినంత కాలము, ఆకాశం నిలిచినంత కాలము నీ సంతానమును విస్తరింపచేస్తాను, నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను నీ బిడ్డలు నీతో పాటు కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, లోపలికి వస్తూ ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, ఈ విధంగా తింటూ ఉన్నప్పుడు, ప్రతి ఒక్క పనిలో నీ బిడ్డలతో నీవు కూర్చున్నప్పుడు దేవుని యొక్క మాటలను వారి హృదయములలోనికి నీవు పంపించినప్పుడు, దేవుని యొక్క పనులను, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను గూర్చి నీ బిడ్డలకు ఈ రోజున నీవు తెలియచేసిన వేళ నీ బిడ్డలు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ వాక్యాన్ని బట్టి వారు ఎదుగుతూ, ఆ వాక్యం అనే పాల వలన వారు ఎదుగుతూ రక్షణ విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు పెద్దవారైనప్పటికీ కూడాను ఆ వాక్యంలో నుంచి వారు తప్పిపోరు కాబట్టి వారు తప్పు చేయటానికి కూడా భయపడుతూ ఉంటారు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ఆ విధముగా నీ కుటుంబంలో నీ బిడ్డలతో నీవు కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, పడుకున్నప్పుడు, నీవు ఎప్పుడైతే నీ బిడ్డలతో ఉంటావో అటువంటి సమయములలో కళ్ళబుల్లి మాటలు లేదా కథలు లాంటివి అలాంటివి కాకుండా దేవుని యొక్క మాటలు వారి హృదయంలోనికి నువ్వు పంపించినప్పుడు వారి జీవితం మారిపోతుంది. వారి సంతతి ఇంకా మీ యొక్క బిడ్డలను నువ్వు చూడడానికి, నీ బిడ్డలు ఇంకా ఆశీర్వదించబడ్డానికి నీవు నాంది పలికే వారిగా ఉంటావు కనుక వారు ఇంకా విస్తరిస్తూనే వెళ్తారు. కాబట్టి దేవుడు ఈ దినమున నీతో చెప్తున్న మాట, నీ సంతతిని నేను విస్తరింపచేస్తాను అని. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు తండ్రి. నిజమే నాయన, అబ్రహామును ఇస్సాకుకు ఏ విధంగా అయితే నాయన వారి సంతానమును ఇసుక రేణువుల కంటే ఎక్కువగా విస్తరింపచేస్తానని చెప్పిన దేవా, ఆ విధముగానే చేసిన దేవా మీకు స్తోత్రము తండ్రి. ఈ దినమున ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. ఈ దినమున ఎంతగానో నాయన బిడ్డలు పాడైపోతూ ఉంటుండగా తండ్రి నాయన, ఆ యొక్క పాడైపోతున్నటువంటి జీవితంలో నుంచి బిడ్డలను పైకి తీసుకురావటానికి ప్రతి ఒక్క తల్లి తండ్రికి మంచి జ్ఞానం దయచేయండి. ఈ దినమున ప్రత్యేకముగా చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, యవన బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నాయన. తండ్రి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకురండి, దీవించి ఆశీర్వదించండి నాయన. ఎవరైతే ఏ తల్లిదండ్రులు అయితే నాయన మీ యొక్క మాటలను వారి హృదయంలోనికి దేవా మరి విత్తనాలు నాటుతారు, అటువంటి వారి సంతానమును దేవా ఇసుక రేణువుల కంటే విస్తారముగా ఆకాశము ఉన్నంత కాలము వారిని విస్తరింప చేస్తారని మాకు వాగ్దానము చేశావు నాయన. అట్టి కృపను, అట్టి జ్ఞానమును ప్రతి ఒక్క తల్లిదండ్రులకును నేర్పించడానికి, తల్లిదండ్రులకును దేవ నేర్చుకోవడానికి, చిన్నబిడ్డలకు, యవనస్తులకును దేవ
అటువంటి జ్ఞానమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమున ప్రత్యేకంగా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి, వారికి గర్భఫలాలను అందించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. కుటుంబాల్లో శాంతిని, సమాధానం, నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది దినమున నాయన ఈ యొక్క ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు, ఆ ఉద్యోగాలు తగినటువంటి ఉద్యోగాన్ని అందించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.